హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. సింపుల్గా మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. తక్కువ టైంలో టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియోస్ మిస్ కాకుండా చూడండి. మిరియాల రసం చేసుకోవడానికి కావలసినవి చూద్దాం. మీడియం సైజ్ టొమాటోస్ 2, కొద్దిగా చింతపండు, దంచిన వెల్లుల్లి రెబ్బలు 4. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని వేడి చేసుకోండి. అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్, నీట్గా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకుని 10 మినిట్స్ అలానే ఉంచండి. హాట్ వాటర్లో టొమాటో పీసెస్, చింతపండు కలిసేలా ఒకసారి గరిటె పెట్టి కలుపుకోండి. వాటర్ చల్లారిన తర్వాత చింతపండు, టమాటో పీసెస్ గుజ్జు రెడీ చేసుకోండి. చేత్తో ప్రెస్ చేస్తూ గుజ్జు రెడీ చేసుకోండి. టొమాటో పీసెస్, చింతపండు హాట్ వాటర్లో ఉంచడం వల్ల మెత్తగా అయిపోతాయి. గుజ్జు ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న గుజ్జులో దంచిన వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కారంకి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. ఇవన్నీ కలిసేలా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎంత రసం కావాలనుకుంటున్నామో రసంకి సరిపడా వాటర్ వేసుకోండి. మిరియాల రసంకి కావలసినన్ని వాటర్ తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. మిరియాల రసం 10 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇక్కడ చూపించిన విధంగా మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోండి. ఇలా రెడీ అయిన పోపులో ముందుగా రెడీ చేసుకున్న మిరియాల రసం వేసుకోండి. మిరియాల రసం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది. ఈ మిరియాల రసం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.